టీచర్ తన ఇంట్లో బిడ్డ పెళ్లి వాయిదా పడుతూ వస్తున్నది, నాకు రావాల్సిన డబ్బు రావటం లేదని చెప్పి చివరి కోర్టుకి వెళ్ళి కోర్టు ద్వారా మొట్టికాయలు వేస్తే కానీ ప్రభుత్వం వారికి బకాయిలు చెల్లించలేదు. ఇవాళ నాకు తెలిసి వాళ్ళు చెప్తున్నారు 300 పై చిలుకు ఈ టీచర్లు ఉద్యోగులు కోర్టులో కేసు వాళ్ళ డబ్బులు వాళ్ళు రాబట్టుకోవడానికి. ఇది మీ పాలన. ఇంత దుస్థితి ఇవాళ ఈ పాఠాలు నేర్పి భవిష్యత్తును నిర్మాణం చేసేటువంటి ముత్యాలను తయారు చేసేటువంటి ఈ పంతుల బతుకులు ఇవాళ కోర్టుల చుట్టూ చెప్పులు ఎలాగే తిరిగే దుస్థితి ఆనాడు బీఆర్ఎస్, ఇవాళ కాంగ్రెస్ కల్పిస్తే ఎందుకు మీ కోర్టు అవుతున్నాయి. ఇవాళ ఒకవైపు ఆరోగ్య సమస్యలతో సతమతం అవుతూ ఉంటే వయస్సు మీద పడి డబ్బులు లేక ఇవాళ ప్రాణాలు గాల్లో కలిసిపోయే పరిస్థితి. జీపీఎఫ్ మీద కూడా మారిటోరియం. ఇంతకంటే విచిత్రమైన పరిస్థితి. ఏదైతే పొదుపు చేసుకున్న సొమ్మును మరి తిరిగి ఇవ్వడానికి కూడా మారిటోరియం విధించడం అంటే, వాళ్ళ డబ్బును వాళ్ళు విత్డ్రా చేసుకోవడానికి మారిటోరియం అంటే ఇంతకంటే ఘోరమైన పరిస్థితి ఎక్కడ ఉంటుందని అడుగుతున్నాడు. నీ గ్యారెంటీలు దేవుడెరుగు, నీ 420 హామీలు దేవుడెరుగు. నా డబ్బు అంటే ఈ ఉద్యోగులు పదవి విరమించిన డబ్బుల మీద మీరు వడ్డీలు రాబడుతున్నారా, లేదా మీ కాలం వెలిపించుకుంటున్నారా? వాళ్ళు చేసిన పాపం ఏమిటని వాళ్ళు అడుగుతున్నారు. ఈ రాష్ట్రానికి వాళ్ళు సేవలు అందిస్తే మరి ఈరోజు ఉద్యోగులు పదవి విరమణ ఉద్యోగ సంగతి దుస్థితి ఇది. ఇంకా నిరుద్యోగ యువత చెప్పాల్సిన అవసరం లేదు మీకు. ఆనాడు కేసీఆర్ గారు మోసం చేసి నోటిఫికేషన్ ఇస్తలేరని నిరుద్యోగులు రోడ్ల మీద పడితే తగుదనమ్మా అని చెప్పి ఆనాడు ఇదే రాహుల్ గాంధీని రేవంత్ రెడ్డి గారు నేనుండే ప్రాంతంలో అశోక్నగర్లో తీసుకొచ్చి సిటీ సెంటర్ లైబ్రరీలో వాళ్ళకు ఒక భరోసా హామీ, మాకు ఓటేయండి గెలిపించండి, మొదటి సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని. మిగిలిన వాళ్ళందరికీ కూడా నెలకు 4,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. ఇవాళ 14 నెలలు అవుతుంది. నిరుద్యోగ భృతి లేదు, నోటిఫికేషన్ లేవు. నిరుద్యోగ యువత ఆ రోజు మీ విధానాలు బాగాలేవని చెప్పి అర్ధరాత్రి రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేస్తే అశోక్ నగర్లో అర్ధరాత్రి లాఠీలు చిల్పించారు, తలలు పగొట్టారు. అమ్మాయిలను చూడకుండా కూడా నిర్దాక్షిణ్యంగా వివరిస్తే ఇవాళ నడుతున్న రాహుల్ గాంధీ వచ్చి అశోక్ నగర్లో ముక్కు నేలకు రాసి పట్టభద్రుల నిరుద్యోగులు ఓటు అడగాలి, మీకు నోటు అడిగే నైతిక హక్కు ఎక్కడ ఉంది, ఎన్నికలు నడుతున్నాను. ఇవాళ పైపెచ్చు జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామన్నాడు. జాబ్ క్యాలెండర్ సంగతి దేవుడు కానీ పొలిటికల్ క్యాలెండర్ మాత్రం రేవంత్ రెడ్డి గారు చాలా చలాకీగా ప్రజల దృష్టి మళ్లించేదానికి నిరుద్యోగులు కొలువులు అడగకుండా, ఉద్యోగులు డిఏలు అడగకుండా, పిఆర్సీ అడగకుండా, పదవి విరమణ చేసిన వాళ్ళు వాళ్ళ బెనిఫిట్స్ అడగకుండా, విద్యార్థులు ఫీజు రిమెంబర్ అడగకుండా ఎప్పటికప్పుడు కూడా ఒకసారి హైడ్రాని, మరొక 3 నెలలకు మూసి ప్రక్షాళని చెప్పి, మరొకసారి ఫోన్ ట్యాపింగ్లని, మరొకసారి కార్ రేసింగ్ కేసులని, ఈ రకంగా బీఆర్ఎస్ లేదా కాంగ్రెస్ దోబూచులాడుతూ ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నమే తప్పితే ప్రజల సమస్య నుంచి తప్పించుకునేటువంటి ఎజెండాను సృష్టించి ఆ రకంగా మీరు కాలం వెలిపిస్తూ ఉన్నారు.